ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు ప్రభు నామములో మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్, విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్, విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. మీ అందరికీ, మీ కుటుంబాలకి, మీ యొక్క ఉద్యోగాలకి, మీ వ్యాపారాలకి, మీ శ్రేయోభిలాషులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకించి దేవుడు ఈ రోజున మనల్ని ప్రేమించి 2025 అంతా మన దేవుడు ఆశీర్వదించి జ్ఞాపకం చేసుకున్నాడు. 2025లో నీ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, కష్టాలు వచ్చి ఉంటాయి. శ్రమలు, ఇబ్బందులు, శోధనలు, ఆర్థిక పరిస్థితి, ఒక పక్క రోగాలు, ఒక పక్క నిందలు, అవమానాలు, ఎన్నెన్నో భరించుంటావు నువ్వు 2025లో. 2025 అంతా నా జీవితంలో బాగానే గడిచిపోయింది, 2026 ఎట్లుంటుందో అనుకుంటావు. కానీ 2026 సంవత్సరంలో నేను ఎలా ఉండాలో అనేది మనం అర్థం చేసుకోవాలి. మనం ఎలా జీవించాలి అనేది అర్థం చేసుకోవాలి. 2025లో ప్లస్ మైనస్ రెండు ఉన్నాయి నీ జీవితంలో, ఉండలేవా? ప్లస్ మైనస్. ప్లస్ అంటే మీకు తెలుసు, ప్లస్ అంటే నీ దగ్గర 50,000 రూపాయలు ఉంది, ఒక 50,000 యాడ్ అయింది, 1,00,000 అయింది. అప్పటికి ఉన్న 50,000లో 30,000, 30,000 లెస్ అయిపోయింది, మైనస్ తీసేశారు. ఎట్లయిపోయింది జీవితం? 20,000 మాత్రమే ఉంది. అంటే 2025లో ఎన్నెన్నో కష్టాలు, వ్యాధులకు పక్క కృంగదీసే నీ జీవితాన్ని, శోధనలకు పక్క కృంగదీసే, కుటుంబంలో భార్య నుంచి భర్త, భర్త నుంచి భార్య, బిడ్డల వల్ల, ఇరుగు పొరుగు వారి ద్వారా ఎన్నో నిందలు అవమానించావు నువ్వు నీ జీవితంలో. 2026 దేవుడు ప్రవేశపెట్టాడు. ఒక స్టేటస్, ఒక సీన్ చూశారు స్టేటస్లో. అది ఎట్టుందంటే 2025 వేసి ఒక చెట్టుకు తగిలించున్నారు, దాన్ని చెట్టుకు తగిలించున్నారు. ఆ చెట్టుకు తగిలించుంటే ఉన్నట్టుండి గాలి వాన కొడతా ఉంది, చెట్టు పోగుతా ఉంది గాలికి కొడుతుంటే 2025 కాస్త కింద పడిపోయి 2 అట్టదు కానీ 6 మాత్రం వచ్చేసింది. ఆ 6 అట్టు వచ్చిందంటే పూలతో అలంకరించబడి వచ్చేసింది, పూలతో. 2025 మామూలుగా రాసి పెట్టి చెట్టుకు తగిలిచ్చారు. ఆ గాలికంతా పడిపోయిన తర్వాత 2026 అట్టు వచ్చిందంటే ఫ్లవర్స్తో డెకరేషన్ చేసే విధంగా వచ్చింది. నేను అనుకున్నాను తుఫాన్లు వచ్చినా, గాలివాన్లు వచ్చినా, కష్టాలు వచ్చినా, భూకంపాలు వచ్చినా టైం ఆగదురా బాబు. టయాన్ని బట్టి మనం పోతుండాలి, మనల్ని బట్టి టైం పోదురా నాయన. టైం పోతానే ఉంటుంది. ఎన్నైనా సరే 25 పోయింది, 26 వచ్చేసింది. మరి మన జీవితంలో ఎలా మనం బ్రతకాలని నిర్ణయించుకోవాలి. మనం 25 వెళ్ళిపోయింది, 26 అట్టు వచ్చింది. ఇప్పుడు పూల పానుపుతో వేశారు 26ని. అది విధంగా ఉంటుందా? ఒక ప్రశ్న వేసుకుందాం. 2025 బాగానే ఉండిందని అనుకుంటున్నాం మనము. 2026 ఎలా ఉండబోతుంది? 2025లో బస్సు యాక్సిడెంట్లు, కర్నూలు నుంచి బయలుదేరుతుంది కదా, అది కర్నూలు నుంచి బెంగళూరుకి బయలుదేరుతుంది. బెంగళూరుకి ఆ బస్సులో కూర్చొని నిద్రపోతుంటా భార్యాభర్తల పక్కనే ఎట్ట మాట్లాడుకుంటారో తెలుసా? ఏమండి, బెంగళూరుకి వెళ్తున్నాం కదా, పలానా ప్లేస్కి వెళ్దాం, పలానా ప్లేస్ చూడాలనిపిస్తుంది నాకు అని భార్య అంటుంటే, భర్త ఖచ్చితంగా పోదామని ఆయన అంటుంటే, పిల్లలు డాడీ నాకు పలానా నేను కొనుక్కోవాలి, పలానా నాకు ఇవ్వాలి అని పిల్లలు అడుగుతుంటే ఎంత ఆశపడుతుంటారు వాళ్ళు, ఎంత ఆశపడుతుంటారు. అందరు మాట్లాడుకొని కాస్త నిద్రలకి జారిన తరువాత భయంకరమైనటువంటి విపత్తు వచ్చేసింది. ఏ విధంగా అయితే ఆ బస్సు యాక్సిడెంట్ కాలి బూడిదైపోయిందో, అందరు చనిపోయారో, వెంటనే బస్సులు, విమానాలు, లారీలు, స్కూటర్లు, బండ్లు యాక్సిడెంట్లు, ఫ్లైట్లు, ఎన్నెన్నో తుఫాన్లు ఎన్నెన్నో వచ్చాయి. ఈ మధ్య మనకు తుఫాన్లు వచ్చాయి, వర్షం వచ్చింది. ఆ తుఫాన్ పేరు ఏం పేరు? ఏదో పేరు పెట్టారు, దానికి ఏదో పేరు పెట్టారు ఆ తుఫాన్ పేరు. ఏమ్మా, ముంత
ఆ తుఫాను వచ్చింది, అది ముంచేసింది. ఆ తుఫాను ముంచేసింది, ఆ వర్షాలు ముంచేసింది. అంటే 25లో నీ జీవితంలో ఎన్నెన్నో వచ్చాయి, కానీ నువ్వు మాత్రం మారలా. నువ్వేమనుకుంటున్నావంటే అవన్నీ పక్కన పెట్టు. తుఫాన్లు వస్తే, బాధలు వస్తుంటాయి, నేను డెవలప్ అయితే ఎప్పుడు? ఏం డెవలప్ అవ్వాలి నువ్వు? ఏం అభివృద్ధి చెందాలి? 3 పూట్ల శుభ్రంగా అన్నం తింటున్నావు కదా నువ్వు. పక్కన వాళ్ళకు 10 రూపాయలు ఇవ్వగలిగే స్తోమత ఉంది కదా. ఇంకేం పెట్టాలో చెప్పు? ఇంకేం దాచి పెట్టాలా? లక్షల కోట్లు గడించాలనా? లేదా ఫ్యాక్టరీలు కట్టాలనా? బిల్డింగ్లు కట్టాలనా? ఈ ఊరంతా కొనాలనా? ఏం చేయాలి నువ్వు? ఉన్నదాంతో తృప్తిపడు, లేని దానికోసం ప్రయాసపడబాకయ్యా. ఉన్నది కదా నీకు, దాంతో తృప్తిపడయ్యా. నాకు లేదని దానికోసం దోట్లు అయిపోకయ్యా. దేవుడిచ్చే రక్షణ ఓపికతో కనిపెట్టయ్యా. నేను ఎలా జీవించాలి ప్రభా? 26లో ఎన్నెన్నో సంవత్సరాలు గడిచిపోతున్నాయే. చాలా మంది 2026 వచ్చేసింది కదా, సంవత్సరానికి ఒక తీర్మానం చేసుకుంటుంటారు చాలా మంది. ఈరోజు నేను ఒక తీర్మానం చేసుకున్నాను. నిజంగా నీ జీవితంలో, నా జీవితంలో ఎన్ని దొర్లిపోయినాయి తెలుసా? సంవత్సరాలు దొర్లిపోయినాయి. సంవత్సరానికి ఒక్కొక్క తీర్మానం చేసుకున్నా కానీ ఈ పాటికి పూర్తిగా మారిపోయినాం మనం. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే, ఇప్పుడు భయంకరమైన రోజుల్లో ఇప్పుడు మనం ఉన్నాము. ఎప్పుడో చెప్పేశాడు దేవుడు దాన్ని, భయంకర రోజులు వస్తున్నాయని. 26 పూల పానుపను అనుకోవచ్చేమో, లేదు ముండ్ల పానుపు అవ్వచ్చు. ఇంకా భయంకర మరణాలు ఉండొచ్చు, ఇంకా కక్షలు ఉండొచ్చు, ఇంకా హత్యలు ఉండొచ్చు. 26లో ఇంకా మన జీవితం భయంకరంగా మారిపోవచ్చు. దుర్దినాలు వచ్చేసాయి మన జీవితంలో, దుర్దినాలు వచ్చేసాయి. ఈ వేటు న్యూస్ కొంతమందికి వస్తుంటాయి కదా, దాంట్లో ఒకటి చూశాను నేను. దాంట్లో ఏం చూశానంటే, ఢిల్లీలో కొంతమంది చూస్తుంటారు. ఢిల్లీలో హిందూ సేవా సమాజం స్వీట్లు కదా పంచినట్టు వాళ్ళకి ఆయుధాలు పంచుతున్నారు. స్వీట్లు కదా పంచుతుంటారే, హ్యాపీ న్యూ ఇయర్ అని స్వీట్లు పంచుతుంటారా? స్వీట్లు పంచినట్టు ఒక్కొక్కరికి ఆయుధాలు ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారంటే, బంగ్లాదేశ్లో ముస్లిమ్స్ హిందువుల్ని చంపేశారంట. దాన్ని మనసులో పెట్టుకొని ఢిల్లీ నడిబొడ్లో అందరికీ ఆయుధాలు పంచుతున్నారు. ఎందుకంటే అడ్డుపక్ష వాళ్ళు నరికేయండి అని. జాగ్రత్త, దగ్గర కత్తులు ఉన్నాయి, నీ దగ్గర కూడా కత్తులు ఉన్నాయి. నువ్వు కత్తితో నరకపోయినా నీ మాట ఒక కత్తి, నీ చూపే ఒక కత్తి, నీ ప్రవర్తన ఒక కత్తి. నువ్వు కత్తితో నరకవల్లే మనిషిని. నువ్వు కానీ చూసేవనుకో, బాగున్న చెట్టు కూడా మాడిపోద్ది. నువ్వు మాట్లాడేవనుకో, ఏ నుంచి చీల్చేస్తుంది మనిషిని. ఢిల్లీలో వాళ్ళు స్వీట్లు కదా పంచుతారంటే పంచేస్తున్నారు కాదు, ఖడ్గాలు తల ఆ ఖడ్గాలు చూశాను నేను. మొత్తం పంచుతున్నారు. అవి పట్టుకొని ధరిస్తున్నారు వాళ్ళు. ఏమన్నా పొరపాటున ఏమన్నా కానీ అక్కడ పోయేసి, ఏం పేరు నీ పేరు అన్నాడు అనుకో, నా పేరు పలాని పేరు, ఏం చేస్తావు నువ్వు? పలాని చేస్తావు, నువ్వు పాస్ట్గా నరికేస్తాను. అడ్డం లేదు ఇంకా. అటువంటి రోజులు వచ్చేసాయి. ఎప్పుడో చెప్పేశాడు దేవుడు. చూడండి, ప్రసంగి గ్రంథం చూడండి. ప్రసంగి గ్రంథం, బైబిల్ ఉన్నవారు ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం మొట్టమొదటి వాక్యం. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు. సంవత్సరాలు రాకముందే తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే వాన వెలిసిన తరువాత మళ్ళా రాకముందే నీ బాల్య దినమందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. అంటే దుర్దినాలు రాకముందే అని ఉంది. అంటే దుర్దినాలంటే కష్టాలతో నిండినటువంటి రోజులు రాబోతున్నాయని అర్థం. ఏంటిది చెప్పండి? కష్టాలతో నిండినటువంటి రోజులు రాబోతున్నాయని అర్థం. రాబోతున్నాయా వచ్చేసాయా? వచ్చేసి ఉన్నాయి. ఎప్పుడో రాసి పెట్టాడు దేవుడు. ఇప్పుడు సొలొమోన్తో మాట్లాడి, సొలొమోన్ వాక్యం రాయని,
దుర్దినాలు రాకముందే, అంటే కష్టాలతో కూడినటువంటి రోజులు రాబోతున్నాయి రాకముందే ఈ బాల్య దినమందు నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమన్నాడు. బాల్య దినం అంటే అని దీంట్లో రాశాడు. కానీ బాల్య దినం అంటే యవ్వన దశ అని అర్థం. దాన్ని ఏమంటారు? అంటే మనం అంటే మనమని కాదు, యవ్వన దశ. బాల్య అంటే యవ్వన దశ, యూత్. యవ్వనస్తులారా, మీరు దుష్టుని జయించారు, బలవంతుని చేతిలో బాణములు వంటి వారు. అంటే ఇవన్నీ రాకముందని చెప్పాడు. అంటే వచ్చేసాయి. వచ్చినా కానీ దేవునికి మంచి ఆయుష్ ఇచ్చాడు. చాలామంది ఈ రోజున 2026లో పాస్టర్ నాతో ఏం మాట్లాడతాడో, మంచి వాగ్దానం, ఏ వాగ్దానం అది, నిన్ను ఆశీర్వదిస్తాడు, నాకు వాగ్దానం వస్తుంది అని అనుకుంటారు. నో, ఈ పాస్టర్ ఆయనకి నచ్చిన వాక్యం చెప్పే పాస్టర్ కాదు ఈయన. దేవుడు చెప్పే వాక్యం చెప్పే పాస్టర్ ఈయన. పలాంది చెప్పండి చెప్తాడు ఈ పాస్టర్. నాకు నచ్చిన వాక్యం చూసుకొని, ఈ వాక్యం చూసుకొని నాకు నచ్చింది బాగా కడత పెట్టుకొని చెప్పేది కాదు ఇది. దేవా, నువ్వు ఏం చెప్పమంటావు? నిద్ర లేకుండా, నిద్రాహారాలు లేకుండా, నిద్ర వచ్చిన పక్కన పెట్టేసి ముఖం కడుక్కొని మోకాళ్ళకి ప్రార్థన చేసే రోజులు. నువ్వు నాకు చెప్పిందని చెప్తాను, చెప్పను నేను. నువ్వేమిస్తావు? చాలా ఉండే బైబిల్లో. నాకు నచ్చింది చెప్పొచ్చు. నో, నీకు నచ్చింది నేను చెప్పాలి. చాలా మందికి వాగ్దానాలు వచ్చాయి కదమ్మా. వచ్చే వాగ్దానాలు తీసుకున్నారా? అందరు తీసుకున్నారా? చాలా మందికి వాగ్దానాలు వచ్చాయి. నేను నిన్ను గొప్ప జనంగా చేస్తానని చెప్పాడని కోరికను వచ్చిందా? సరే, నేను నిన్ను గొప్ప జనంగా చేస్తానన్నాడు అనుకో, ఆ వాగ్దానం చేత పట్టుకుంటాం. వా యేసయ్యా, ఎటువంటి వాగ్దానం ఇచ్చా, గొప్ప జనంగా చేస్తానన్నావయ్యా అని నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావు. దేవుడు అబ్రహాంకి ఇచ్చాడు ఆ వాగ్దానం. ఆ వాగ్దాన్ని పొందుకున్న అబ్రహాము, దేవుడు ఆ వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానం నెరవేరేదానికి ఎన్ని కష్టాలు పడ్డాడు అబ్రహాం. నువ్వు పడతావా? భార్య విషయంలో కష్టాలు పడ్డాడే, పిల్లలు లేక కష్టాలు పడ్డాడే, సూటిపోటి వాళ్ళతో కష్టాలు పడ్డాడే. ఆ రాజు, ఆ ప్రజలు, ఆ ఫిలిష్తీయులు, ఐగుప్తీయులు అబ్రహాముని ఆడిపోసుకున్నారే, అవమానాలు, నిందలు పడ్డాడే. ఆ వాగ్దానం కోసం కనిపెట్టాడు అబ్రహాము. కనిపెట్టాడు. ఇప్పుడు ఆలోచించే. ఇప్పుడు నువ్వు వాగ్దానం తీసుకున్నావు కదా, బాగేనండి. వాగ్దానం తీసుకున్నావు కదా, వాగ్దానం తీసుకున్నా నువ్వు. అదే వాగ్దానం సంవత్సరం అంతా నీకు. నేను పొద్దున ప్రార్థన చేస్తే, అవే కోసం రాత్రి ప్రార్థన చేస్తే దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నీకు అదే వాగ్దానం. నీవు కన్యలు విడబోవు అని ఊరుకొని వచ్చిందా? వచ్చి ఉంటుంది కదా. ఇప్పుడు ఈ సంవత్సరం వాగ్దానం చెప్తుండా. ఇక అంతేనా? అంటే సంవత్సరం దాకా అదేనా వాగ్దానం? ఇప్పుడు మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను నేను. నీ కొడుకున్నాడు, రైట్ రారా, చెప్పు డాడీ, కిరాణా షాపుకు పోయి కేజీ టమాటాలు ఎత్తుకోరారు. పోయి కేజీ టమాటాలు తెస్తాడు. రెండో రోజు పిలుస్తాడు, ఇట్లారా కేజీ చింతపండు ఎత్తుకోరారంటాడు. రెండో రోజు చింతపండు తెస్తాడు. రోజు చింతపండు ధరని చెప్తాడా? రోజు టమాటాల ధరని చెప్తాడా? ఒకరోజు చింతపండు, ఒకరోజు టమాటో, ఒకరోజు పప్పు తెలుసు, మొత్తం చెప్తాడు. బాగా ఆలోచించి. దేవుడు కూడా ఏం చెప్తాడంటే, ఈరోజు ఏమ్మా ఎలా ఉన్నావు, ఆడికి బాబాకి ఈరోజు వాళ్ళు ఊరు ఫంక్షన్ పోతాడు, ఆడికి వద్దమ్మా, ఆడికి పోవద్దు, నువ్వు ఇంట్లో కూర్చొని ప్రార్థన చేయని చెప్తాడు. ఇంకో రోజు ఏం చెప్తాడు తెలుసా? ఇదిగో అల్లాడికి పోయేసి ఒక సువార్త చెప్పారు అంటాడు. అర్థమవుతుందా? దేవునితో అనుక్షణం మాట్లాడుతున్నాడే. ఈ వాగ్దానాలు కదా. ఈరోజు నేను తెమ్మన్నాడు, ఇంకో రోజు తెమ్మంటాడు. రేట్రా ఈరోజు స్కూల్ బాబాకి రాడు. ఏంటంటే ఈరోజు పోవద్దు, మన ఫంక్షన్కి వెళ్ళాలంటాడు డాడీ. వాళ్ళ నాన్న అంటాడు ఫంక్షన్కి పోతారు. రెండో రోజు ఏం చెప్తాడు? స్కూల్కి పోరంటాడు. ఏసై కూడా అంతే అన్నయ్య నీతో మాట్లాడేది. నీతో ఏసై అంటే మాట్లాడతాడు. దుర్దినాలు రాకముందే కష్టాలతో నిండిన రోజులు రాబోతున్నాయి.
వచ్చేసాయి. ఆ రోజులు వస్తే ఆ రోజుల ప్రకారం నువ్వు ఎలా జీవించాలి, నీ బ్రతుకు నీ జీవితం ఎలా మలుచుకోవాలో ఆలోచన చేయి. నువ్వు నీకు నచ్చిన తీరులో జరుగుతున్నావు కానీ, నీకు నచ్చిన తీరులో జరుగుతున్నావు కానీ యేసుకి నచ్చిన తీరులో నువ్వు జీవిస్తున్నావా? అయ్యా నన్ను రక్షించుకున్నావయ్యా, నన్ను కాపాడావయ్యా, నన్ను పోషిస్తున్నావయ్యా, నువ్వు చెప్పినట్టు నేను చేస్తానయ్యా. కొత్త సంవత్సరం వచ్చేసింది అని అంటున్నావు కానీ ఈ సంవత్సరాల్లో రోజు రోజుకు నువ్వు దేవునికి దగ్గరగా జీవిస్తాలి. ఎవడైనను క్రీస్తునందు ఉంటేవాడు ఏందంట? నూతన సృష్టి, పాతవి గతించను, కొత్తవాయను అని ఉంది కదా బైబిల్లో. ఉందా? ఎక్కడుందా మాట? ఎక్కడుంది అది? 2 కొరింథీ పత్రిక చూడండి. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 17వ వాక్యం. కాగా సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరుచు పరిచర్యను మనకు అనుగ్రహించాను. అబ్బా ఎంత వాక్యం! మీకు అర్థమవుతుందా? నూతన సృష్టి అంటే మారు మనసు, కొత్త జన్మ అని అర్థం. నూతన సృష్టి. పాతవి గతించను. 2025లో నువ్వు మందిరికి వస్తున్నావు, పోతున్నావు, మనసు మాత్రం మారలా. 2026లో అయినా మన మనసు మార్చుకుందాం, క్రీస్తుకి మాదిరికరంగా జీవిద్దాం. ఎన్నో జరుగుతున్నాయి, ఎన్నో పోరాటాలు జరుగుతున్నాయి, ఆటంకాలు జరుగుతున్నాయి. ఇవన్నీ నీ ముందున్నాయి, పిక్చర్ లాగా నీ ముందున్నాయి. అయినా నీ మనసుని నీ జీవితంగా మార్చడం లేదు. కాగా ఎవడైనా అంటే వాడు ఊరైనా సరే, వాడు ఎవడైనా క్రీస్తు కానీ వాడు నూతన సృష్టి. పాతవి గతించి అంటే నీ పాత జీవితంతో విడిచిపెట్ట, సమాధి చేయబడాలి. నువ్వు పాత ఆలోచనలు, పాత తలంపులు, పాత జీవితంతో సమాధి చేయబడాలి, కొత్త జీవితంలో ప్రవేశించాలి. ఇక్కడ అంటాడు సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని. అంటే క్రీస్తు ద్వారా మనం దేవునితో సమాధానపరచబడ్డాం. ఆమేన్. క్రీస్తు ద్వారా అంటే మనం సమాధానపరిచేది క్రీస్తే. పాస్ట్ సమాధానపరిచిన సమాధానపడం మనం. ఏ పాస్ట్ దగ్గరికి వచ్చి అమ్మ అట్టు కాదమ్మా ఇట్టు కాదన్నా కానీ అబ్బా కుదరదు. దేవుడి దిగి వస్తే కూడా దేవుడు కూడా సలహా చెప్పారంటారు మన వాళ్ళల్లో. అట్ట కాదేసయ్యా నేను చెప్పే దీని అంటారు, దేవుడికే చెప్తారు. ఏమ్మా దేవుడికే చెప్తారు. ఏమో తెలుసా? అట్ట కాదేసయ్యా నేను చెప్పేది ఒక మాటను. క్రీస్తుతో సమాధానపడి అంటే క్రీస్తుతో సమాధానపరుచుకొని ఆ సమాధానం పరిచర్య దేవుడు మనకు అనుగ్రహించాడమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. మందిరంలో ఎంతోమంది పరిచర్య చేస్తున్నారు. మీరు పురుషులు చేస్తున్నారు, స్త్రీలు చేస్తున్నారు. నాకు చాలా సంతోషం. ఏందబ్బా అసలు నా ధన్యత ఏంది, అసలు ఏందబ్బా నా భాగ్యం ఏంది. నాకు అన్ని విధాలు చేస్తున్నారే, అన్ని విధాలా నాకు సహాయం చేస్తున్నారే. నాకు భోజనం వేయటం కానీ, ఆ ప్లేట్లు కడగటం కానీ, పరిచర్య చేయటం కానీ, అన్ని విధాల పురుషులు కానీ స్త్రీలు కానీ అంతా చిన్న బిడ్డలాగా నన్ను చూస్తున్నారే. అసలు ఏంది భాగ్యం. నువ్వు చేస్తున్న పరిచర్య నాకు చాలా సంతోషమే. స్త్రీలు పరిచర్య చేస్తున్నారు, పురుషులు పరిచర్య చేస్తున్నారు. అయితే నువ్వు పరిచర్య ఎట్టుందంటే ఎలా ఉంది? సమాధాన పరిచర్యగా ఉందా? సమాధానం లేకుండా పరిచర్య చేస్తున్నావా? సమాధానం లేకుండా పాటలు పాడుతున్నావా? సమాధానం లేకుండా ప్రార్థన చేస్తున్నావా? సమాధానం లేకుండా దేవుని వాక్యం ప్రకటిస్తున్నావా? సమాధానం లేకుండా విజ్ఞాపన చేస్తున్నావా? సమాధానం లేకుండా ప్రార్థన చేసి 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 వీళ్ళు సమాధానం పొందకుండా పోతున్నావు. ఆలోచించే. పరిచర్య చేస్తున్నావు, నీకు సమాధానం ఉందా? సమాధానం లేదా నీలో? సమాధాన పరచు పరిచర్య దేవుడు మనకి ఇచ్చాడమ్మా. ఎంత ధన్యత నీకు తెలుసా? ఆ పరిచర్య పేరే ఏంటంట? సమాధాన పరచు పరిచర్య. ఆ పరిచర్య పేరు. అటువంటి పరిచర్య నీకు ఇచ్చాడే దేవుడు.
నువ్వు సమాధానపడి పరిచర్య చేస్తున్నావా? పక్కన అక్కతో పక్కన అన్నతో నువ్వు సమాధాన పడుతున్నావా? నీ జీవితంలో సమాధానమే లేకుండా పరిచర్య చేస్తున్నావు. అది దేవునికి ప్రీతికరమని ఎలా అనుకుంటున్నావు? నువ్వు నీ జీవితంలో దేవుడు ఇష్టపడతాడని ఎలా అనుకుంటున్నావు? నీ జీవితంలో మనసులో ఇంత పెట్టుకొని నువ్వు ప్రార్థన చేసి దేవుడు వింటాడు అనుకుంటున్నావా? అందుకే బైబిల్ ఒక మాట ఏమో తెలుసా? మత్తయి సువార్త 5వ అధ్యాయములో 5వ అధ్యాయం 23-24 చూడండి. మత్తయి సువార్త 5:23-24. మత్తయి సువార్త. కావున నీవు బాగేనండి, బలిపీఠమునద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏదైనా కలదని అక్కడికి జ్ఞాపకం వస్తే అక్కడ బలిపీఠము ఎదుట అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి సమాధానపడు, అటు తర్వాత అర్పించు. అదయ్యా, సమాధానం లేకుండా 2020 అంతా ఎన్నిసార్లు బలలో చేయవేసి ఉంటావయ్యా? ఏమ్మా, సమాధానం లేకుండా, నీకు నీ పక్క వ్యక్తికి సమాధానం లేకుండా, నీకు నీ పక్కనానికి సమాధానం లేకుండా ఎన్నిసార్లు, ఎన్ని నెలలు, 12 నెలలు నువ్వు బలలో చేయవేశావే, అయినా దేవుడు నిన్ను కాపాడాడే. నువ్వు మారకపోయినా, మార్పు చెందకపోయినా, నీ జీవితం మారకపోయినా, నువ్వు ప్రజల్ని బాధిస్తున్నా, హింస పెడుతున్నా సరే దేవుడు నిన్ను క్షమించి వదిలేశాడే, నిన్ను ప్రేమిస్తున్నాడే. ఆయన ప్రేమ నీకు చులకనైపోయిందా? ఆయన ప్రేమ నీకు చులకనైపోయిందా? సమాధానపరచు పరిచర్య దేవుడు నీకు ఇచ్చాడు. ఎంత ధన్యతమ్మ నీకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవదూతలకి ఇవ్వని పరిచర్య దేవుడు మనకి ఇచ్చాడే. దేవదూతలు దేవుని దగ్గరే ఉంటారు. వార్తాహరులు వార్త తెస్తుంటారు. నువ్వైతే అంతా తిరిగి పరిచర్య చేస్తావు, మందిరంలో పరిచర్య చేస్తావు. ఈ మందిరం నాది, మనది అనుకొని ఈ పరిచర్య ఎట్టా చేస్తున్నావంటే నిజంగా నీ పరిచర్యను మెచ్చి దేవుని మిమ్మల్ని బహుగా దీవించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఒక్కొక్కరు చేసే పరిచర్య నాకు ఎలా అనిపిస్తుంది తెలుసా? వా యేసయ్యా, నా బిడ్డలు ఎంత పరిచర్య చేస్తున్నారయ్యా, నా బిడ్డలు స్త్రీలు కానీ పురుషులు కానీ పిల్లలు కానీ ఎంత పరిచర్య చేస్తున్నారయ్యా. దేవుని బిడ్డారా, సమాధానపరుచు పరిచర్య దేవుడు నీకు ఇచ్చాడు. అది నువ్వు సమాధానంగా చేస్తే ఆయన దృష్టిలో ప్రీతికరంగా ఉంటుంది. నువ్వు సమాధానంగా చేయకపోతే నువ్వు చేసేవాడు నీకు ప్రయోజనం లేదు, నీకు ఆశీర్వాదాలు రావు. అది గుర్తుపెట్టుకో. అందుకే దేవుడు సమాధాన పడమంటున్నాడు ప్రతి ఒక్కరితోటి. రోమిలికి రాసిన పత్రిక చూడండి. రోమిలికి రాసిన పత్రిక 12:18 వాక్యం. 12:18. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి అని అన్నాడు. ఏంటంటే శక్యమైతే అంటే సాధ్యమైతే లేదా వీలైతే, అంతే కదా. సాధ్యమైతే తర్వాత ఇది సాధ్యమేనా? ఇది సాధ్యమేనా? ఎవరికైతే సమాధానం లేదో వాళ్ళకి అసాధ్యం. సమాధానం ఉండే వాళ్ళందరికీ సాధ్యమే. శక్యమైతే, ఇప్పుడు గుర్తుపెట్టుకో, ఇంట్లో మీ అన్నది అట్ట మాట్లాడుతావు, అన్న నువ్వు తగాదేసుకున్నా, లేదా అక్క నువ్వు తగాదేసుకున్నా, అక్కను వదిలిపెడతావా? చెల్లిని వదిలిపెడతావా? అన్నను వదిలిపెడతావా? తమ్ముని వదిలిపెడతావా? మీరింత సమాధానంగా ఉన్నారే, పక్కన వాళ్ళు ఎందుకు అక్కగా ఎందుకు భావించలేకపోతున్నావు? వాడు ఒకటి అని తిడుతుంటారు సార్. తిట్టనేవయ్యా, తిట్టని ఎన్ని రోజులు తిట్టారు? తిట్టని ఒకటే వస్తూ ఉంటారు సార్, తిడతా ఉంటారు సార్, చుట్టుపోటు మాట్లాడుతారు సార్. అన్నివా ఎన్ని రోజులు అంటారు? అన్నివయ్యా ఈరోజు అన్ని. ఆ ఓర్పు నీలో ఉందా? ఆ సహనం నీలో ఉందా? బాగా గుర్తుపెట్టుకో. నువ్వు పోతుంటే నీ వెనక నేను తిడుతున్నారంటే వాడు వెనకోడని ముందోడివి. అందరూ సభలు కొట్టండి. నీకు అసలు అర్థం కావట్లేదు. నువ్వు డెవలప్ అవుతా ఉంటే నేను చూసి కుళ్ళుకుంటున్నాడు వాడు, అనుకోడేవాడు. నువ్వు డెవలప్ స్టేజ్ నీకు వచ్చేసింది.
నిన్ను చూసి వెనక సూటిపోటు మాట్లాడుతున్నాడు అంటే వాడు బ్రతకంతే, ఆమె బ్రతకంతే. ఆ కోసం నువ్వు ప్రార్థన చేయి, దేవుడిని బహుగా ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. శక్యమైతే, వీలైతే, సాధ్యమైతే సమస్త మనుషులతో ఎట్లుండాలంట? ఎట్లుండాలా? సమాధానంగా ఉండయ్యా, సమాధానంగా ఉండు. సమస్త మనుషులతో సమాధానంగా ఉండు. యూ విల్ ట్రై, అంతేనా? సాధ్యమైతే అన్నాడు కదా. అదే మాట చెప్తాడు హెబ్రీయులకు రాసిన పత్రిక కూడా. హెబ్రీయులకు రాసిన పత్రిక 14:12 అనుకుంటా, అదేనా? చూడండి, 13:12, 14:12. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:14 చూడండి. 12:14 చూడండి. 12:14 కదా. 12:14 అందరితో బాగా, అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి యు విల్ ట్రై, అంతేనా? ప్రయత్నించండి. యు విల్ ట్రై అంటే ప్రయత్నించు. అసలు ప్రయత్నిస్తున్నావా? వాళ్ళతో మనకి దేనికిరా? ప్రయత్నించడంలా నువ్వు ఊరా, మనకు సంబంధాలు వాళ్ళతో, మనం పోవటం ఏదో రావటం ఏదో అంతే. వాళ్ళతో మనకి దేనికి? అసలు వద్దు, అసలు మాట ఎత్త పక్కన వదిలే 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 మాట వదిలే అని అంటున్నావే కానీ నువ్వు ట్రై చేయటంలే. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. ఆ పరిశుద్ధత లేకుండా ఎవడైనాను అద్దె. ఇప్పుడు అర్థమైందా? చాలా దేవుడు నాకు కనిపించాడు, నాతో మాట్లాడాడు అంటున్నా. నీలో సమాధానం అంటే కనిపిస్తాడమ్మా. ఏమో కనిపించొచ్చేమో, నేను దాన్ని తప్పు పట్టలేను. నన్ను ఎరగని వాడిని దొరికాను అన్నాడు దేవుడు. అది కూడా ఉంది. పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా ప్రభువుని చూడలేడు అన్నాడు దేవుడు. చూడలేడు, ఎవరు కూడా చూడలేడు. కనుక దేవుని బిడ్డలారా ఆలోచించండి మీరు ఒకసారి. దుర్దినాలు వచ్చేసాయి, ఇంకా నువ్వు మారలేదేమో. మందిరంకి వస్తున్నావు, పాటలు పాడుతున్నావు, వాక్యం చదువుకుంటున్నావు, ప్రార్థన చేస్తున్నావు, పరిచర్య చేస్తున్నావు, ఇంకా సమాధాన పరుచు పరిచర్య మనలో లేదేమో, ఇంకా మనం మారలేదేమో. ప్రయత్నం చేద్దాం, ట్రై చేద్దాం, దేవుని దీవెనలు పొందుకుందాం. 2026లో అందరితో సమాధానంగా ఉన్నాం. 2026లో నీకేదో బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాలు, ఏదో పెద్ద వ్యాన్ నీకు వస్తుంది, పెద్ద ఫ్యాక్టరీ నీకు వస్తుంది, పెద్ద బస్సు నీకు వస్తుందని కాదు. కానీ 2026లో ఎన్ని రోజులు బ్రతుకుతామో మనకు తెలియదయ్యా. తెలుసా? మరణానికి ఏమన్నా మర్యాద ఉందా? మరణానికి ప్రేమ ఉందా? మరణానికి అసలు ఈ రోజు అంతమంది చనిపోవటం తెలుసా మీకు? నిజంగా గత రాత్రి 31 గత రాత్రి ఎంతమంది క్లబ్బుల్లో, ఎంతమంది వీధుల దగ్గర, ఎంతమంది ఒక రూమ్ తీసుకొని ఎంతమంది పార్టీలు చేసుకుంటారు మీకు తెలుసా? ఎంత 31 ఒక పక్క తాగి వాళ్ళు ఆడవటం, 31 పోతుందరా చిన్న అనుకోవటం, ఊరే 31 ఊరే పోతుందరా, 2 వెళ్ళిపోతుందరా చిన్న అని అడిగి ఏడుచుకోవటం, తాగి దాంట్లో మాటలు రెచ్చిపోయి ఆ బాట పడ్డవాడు కడుపులో పడవటం. ఇవన్నీ ఇక అంటాం మనం, ఇవన్నీ ఇక అంటుంటాం మనం, ఇవన్నీ జరుగుతుంటాయి. కానీ ఆ విధంగా కాకుండా ఆయన పరిశుద్ధమైన మందిరంలో కూర్చొని ఆయన ఆరాధించే కృప మనకి ఇచ్చాడు దేవుడు. అంతకంటే భాగ్యమే కావాలి నీకు? అంతకంటే ఏం కావాలి చెప్పు? అంతకంటే ఏం కావాలా? ఒక ఊరి పోయినా మన గండవరికి వెళ్ళి వాక్యం చెప్పేదానికి, గండవరికి వెళ్ళిపోతే వాక్యం చెప్పేదానికి పోతే ఆడ పాస్టర్ అడిగాడు, పాస్టర్ గారు నువ్వు కారులో వచ్చావా బండిలో వచ్చావని అడిగాడు. ఆయన బండిలో వచ్చాను అన్నాడు. నువ్వు కారు తీయాలి పాస్టర్ గారు అన్నాడు. ఏమని అన్నా? అబ్బాయి నీ స్టేజ్ కొంచెం దాటుతుంది, కారు తీయాలి అన్నాడు. వద్దులే, నాకు అక్కర్లేదులే, దేవుడిస్తే తీసుకుంటానులే, వద్దన్న మాత్రం అనలే నేను, దేవుడిస్తే మాత్రం తీసుకుంటాను, నాకు ఈ ఆయన బలవంతం చేయను, నేను సేవలు ఎదగాలని బలవంతం చేస్తానయ్యా, నేను బండిలోనే వచ్చా, హ్యాపీగా బండిలోనే వచ్చానని చెప్పాను. నిజంగా దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. నీకు ఫలాంతి లేదు కదా, అది వదిలేసేయి. నీకు చాలా నీడ్ ఉంది, అవసరం ఉంది, నీకు చాలా నీడ్ అవసరం ఉంది, నీకు నీ కుటుంబాల్లో బాగినాను మీరు చాలా అవసరాలు మీకు ఉన్నాయి, ఎన్నెన్న అవసరాలు మీకు ఉన్నాయి. అవి కాదు, నువ్వేం అడగాలంటే, ప్రభువా 2026లో 25లో నేను చాలా బాధ పెట్టాను కదా, నేను దుఃఖ పెట్టాను కదా, ఆయాస పెట్టాను కదా, మందిరానికి రాక
వచ్చినా కానీ సరిగా ప్రార్థన చేయక, అందరితో పలక్క మాట్లాడక, నేను నిన్ను చాలా ఆయాస పెట్టాను కదా ప్రభా, నేను ఇంకా దగ్గర అవ్వాలయ్యా, నేను ఇంకా దగ్గర అవ్వాలయ్యా, అయ్యా ఈ 2026 నుంచి ఒక తీర్మానం చేసుకుంటా, నేను మందిరికి వెళ్తా, ప్రార్థన చేస్తా, ఉపవాసాలు ఉంటే ప్రార్థన చేసుకుంటానయ్యా అని కానీ అడిగితే దేవుడు అంటాడు, నువ్వేవైతే అనుకున్నావో అవన్నీ నేను ఇస్తానని అంటాడు దేవుడు. ప్రజలా, నువ్వు దేవుని ముందుగా దేవుని కానీ కోరుకుంటే, నువ్వు ఏదైతే నువ్వు అడగలేదో, నీకు ఏదైతే కావాలో సమస్తం ఆయనకి తెలుసు, సమస్తం ఆయనకి తెలుసు. నువ్వు అనుకునే నాకు తెలుసు, ఆయన ఖచ్చితంగా ఇస్తాడు నీకు. నీకు అవసరం దేవుడికి ఇస్తాడు నీకు. సూక్ష్మంలో మోక్షం, ఈ పాయింట్ మీరు బాగానండి. ఎందుకంటే మీరు ముందు ఆయన కోరుకోండి, ఆయన రాజుగా కోరుకోండి. ఆయన ఎవరు తెలుసా? సమాధానపరచు దేవుడు. ఏలనగా మనకు కుమారుడు, ఆయన భుజం మీద ఆశ్చర్యకరుడు, బలవంతుడైన దేవుడు, సమాధానకర్తయగు, ఆయన పేరే సమాధానకర్త, అధిపతి. అటువంటి సమాధానకర్త అయిన దేవుడు ఈ సజీవుని క్రీస్తు మందిరంలో ఉండునుగాక. ఆ యేసు ప్రభు, ఆ సమాధానపరచు తండ్రి మన విశ్వాసుల్లో పరిచర్య చేసే బిడ్డల్లో ఆ సమాధానపరచు పరిచర్య ఉండునుగాక. అటువంటి కృపదేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచి కళ్ళు మూసుకుందాం. అందరం తల్ల వంచి కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం.